నమస్తే షణ్ముఖ టీవీకి స్వాగతం. ముందుగా బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్ల గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నేటి ఆధునిక సమాజంలో ఆడవారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. పలు పోటీల్లో గెలుపుకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపతి నియోజకవర్గం కూటమి నాయకులు, బిక్కువల మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరు కీస్ పాడేస్తున్నారండి? స్టేజ్ మీద ఉన్నాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాట్లాడిన పెద్దలందరూ తెలియజెప్పడం జరిగింది. మరి ఇది మన ప్రాంతంలో బాలికల సంరక్షణ, అదేవిధంగా స్త్రీల సంరక్షణ, గర్భిణీల సంరక్షణ చక్కగానే జరుగుతున్న నేపథ్యం మనకు తెలుసు. కానీ ఉత్తర భారతదేశంలో, అదేవిధంగా కొన్ని వెనుకబడిన రాష్ట్రాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇటువంటి సమస్య ఉండడం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లేకపోవడం, బాలికలకు కానీ చిన్నపిల్లలకు కానీ సరైన పౌష్టికాహారం లేకపోవడం, ముఖ్యంగా గర్భిణీల్లో, బాలింతల్లో, చిన్నపిల్లల్లో రక్తహీనత ఉండడం, ఆ రక్తహీనత ద్వారా అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడం, ఇవన్నిటిని నివారించాలి అంటే పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2000 సంవత్సరంలో ఈ అంగన్వాడీ వ్యవస్థకి రూపకల్పన చేయడం జరిగింది. ఆనాడు దీన్ని రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం అందించడం, తద్వారా రక్తహీనతని లేకుండా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేసి దాన్ని ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అయినప్పటికీ కూడా రక్తహీనత అనేది స్త్రీల్లో చాలా సాధారణమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. రక్తహీనత వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయనేది మనకి సంపూర్ణమైన అవగాహన లేక కొంత, అవగాహన ఉన్న నిర్లక్ష్యం కొంతతో అనేక ఆరోగ్య సమస్యల్ని మనం చేతులారా కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వీరు పౌష్టికాహారం అందించడమే వారి బాధ్యత కాకుండా రక్తహీనత వల్ల వచ్చే నష్టాలు, పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు వారికి వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ ప్రతి వ్యవస్థలాగే అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వారు వాలంటరీగా పనిచేయాలి, కొంత హానరీగా ఇవ్వడం మాత్రమే జరుగుతుందనేది ఆ రోజున్న ప్రతిపాదన.